ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఇంతవరకు 5 అధ్యాయాలను మనము ధ్యానించుకున్నాం. ప్రియులరా, ఒక ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి. ఎంపీఆర్ మెసేజ్ అను యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమవుతున్నటువంటి ఈ వీడియో సందేశాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నాయి అని భావిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఈ వీడియో లింకును మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు, రక్త సంబంధికులకు షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అంతేకాకుండా వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయటం మర్చిపోవద్దు. ప్రియులరా, చాలామంది వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. మీరు లైక్ చేయటం వల్ల దేవుని పనిలో కొనసాగినట్లే అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చేటటువంటి లైక్ వల్ల ఈ వీడియో అనేకులకు చేరువవుతుంది. తద్వారా మీరు కూడా దేవుని పనిలో కొనసాగినట్లే అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. కనుక వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ అమూల్యమైనటువంటి సలహాలు, సందేహాలు, మంచి మంచి కామెంట్స్ను నాకు తప్పనిసరిగా తెలియచేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఇంతవరకు 5 అధ్యాయాలను మనం ధ్యానం చేసుకోగలిగాము. ప్రియులరా, ఈ 5 అధ్యాయాలలో మనకెదురయ్యేటటువంటి ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు సమాధానాలను విశ్లేషణ చేసుకోగలిగాము. ప్రాముఖ్యంగా కొన్ని సునిశ్చితమైనటువంటి విషయాలను కూడా పరిశోధించి వాక్య వివరణలో మనము విశ్లేషణ చేసుకున్నాం. అందులో ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడినటువంటి వాక్యానికి సంబంధించి సర్ప సంతానానికి, స్త్రీ సంతానానికి గూర్చినటువంటి చెప్పబడిన విషయములో అది ప్రవచనము అని చాలామంది బోధకులు బోధిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా బోధ చేస్తూ ఉన్నారు. నిజానికి పరిశుద్ధ లేఖనాలను బట్టి మనం పరిశీలన చేస్తే అది ప్రవచనం కాదు, శాపమును గూర్చి వ్రాయబడిన విషయమే తప్ప ప్రవచనం కాదు అని మనము వివరణాత్మకమైనటువంటి విశ్లేషణ చేసుకున్నాం. ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ యొక్క వాక్యాన్ని సంబంధించినటువంటి వీడియోను మీరు చూడగలరని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనానికి సంబంధించినటువంటి విశ్లేషణ అన్నటువంటి వీడియో చూసి అందులో ఉన్నటువంటి విషయాలను మీరు గమనించగలరని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే 4వ అధ్యాయము 5వ అధ్యాయములో ఉన్నటువంటి కొన్ని సునిశ్చితమైనటువంటి విషయాలను గురించి కూడా మనము పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రతి విషయము కూలంకషంగా మనం ధ్యానం చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. అందులో భాగంగా ఈ యొక్క విశ్లేషణలను కొనసాగించుకుంటున్నాం. ప్రియులరా, ఈ వీడియోలో 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి 2 వ్యక్తులను గూర్చి మనము ఆలోచిద్దాం. అందులో హనోకు అన్నటువంటి వ్యక్తి ఒకరు, లెమెకు అన్నటువంటి వ్యక్తి ఒకరు. ఈ 2 వ్యక్తులను గూర్చి మనం ఆలోచించగలిగితే ఈ పేర్లు హనోకు అలాగే లెమెకు అన్నటువంటి పేర్లు మనం చూస్తాము. ఈ హనోకు అన్నటువంటి వ్యక్తి 4వ అధ్యాయంలో ఉన్నటువంటి హనోకు, అలాగే 5వ అధ్యాయంలో ఉన్నటువంటి హనోకు ఇద్దరు ఒకటా కాదా అన్నటువంటి విషయాలు స్పష్టంగా నేను మీకు అందించాలని ఆశ కలిగి ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి. ప్రియులరా, మొదటి హనోకును గూర్చి మనం ఆలోచించగలిగితే 4వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి హనోకు కయీను కుమారుడు అన్నటువంటి వ్యక్తి మనం చూస్తాం. కయీను కుమారుడు. అలాగే మరొక హనోకు కూడా ఉన్నాడు.
ఆ హానోకు ఎవరు అనంటే ఆదాము సంతానానికి సంబంధించినటువంటి వ్యక్తులలో ఉన్నటువంటి వ్యక్తి. అనగా ఆదాము కుమారుడు షేతు, షేతు కుమారుడు ఎనోషు, ఎనోష్ కుమారుడు కెయినాను, కెయినాను కుమారుడు మహలలేలు, మహలలేలు కుమారుడు ఎరేదు, ఎరేదు కుమారుడు హనోకు. గమనించారా ప్రియులరా? కయీను కొడుకు పేరు కూడా హనోకే, అలాగే ఎరేదు కుమారుడు కూడా హనోకే. ఈ హనోకు ఆ హనోకు ఇద్దరు ఒక్కటే అన్నటువంటి భావనకు చాలామంది వస్తూ ఉంటారు. జాగ్రత్తగా గమనించండి. ఆదాము హవ్వలకు పుట్టినటువంటి కుమారుడు కయీను తమ్ముడైన హేబేలును చంపి దేశదిమ్మరై అవ్వ ఆదాముల నుంచి వేరయ్యాడు. నోదు దేశానికి వెళ్ళి అక్కడ తన పట్టణాన్ని తన జనాంగాన్ని పెంచుకోగలిగాడు. అందులో భాగంగానే కయీను తన భార్యను కూడినప్పుడు హనోకును కన్నాడు. ఆ హనోకు పేరు మీద కూడా ఒక పట్టణం కట్టాడు అని 4వ అధ్యాయం మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ఇక 5వ అధ్యాయానికి సంబంధించినటువంటి హనోకును మనం పరిశీలన చేస్తే ఆదాము హవ్వలు మొదట పుట్టినటువంటి కుమారుడైన కయీను ఆదాము హవ్వల నుంచి దూరమయ్యాడు, నోదు దేశానికి వెళ్ళాడు. ఆ తర్వాత 130 సంవత్సరాలకు షేతు పుట్టాడు. అలా ఆదాము సంతతి మళ్ళీ మొదలయ్యింది. షేతు ఎనోషును కన్నాడు, ఎనోషు కెయినాను కన్నాడు, కెయినాను మహలలేలును కన్నాడు, మహలలేలు ఎరేదును కన్నాడు, ఎరేదు హనోకును కన్నాడు. చూశారా ప్రియులరా? 2 గ్రూపులుగా మనం ఇక్కడ చూడవచ్చు. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా షేతు నుండి వచ్చినటువంటి జనాంగాన్ని మనం గమనించవచ్చు. అలాగే దేవునికి దూరమై దేశదిమ్మరిగా ఉన్నటువంటి వ్యక్తి, నోదు దేశంలో కాపురం ఉన్నటువంటి వ్యక్తి కయీనుకు సంబంధించినటువంటి జనాంగాలు కూడా ఒక గ్రూపుగా మనము చూడవచ్చు. అందులో కయీను కుమారుడు హనోకు, హనోకు కుమారుడు ఈరాదు, ఈరాదు కుమారుడు మహాయాయేలు, మహాయాయేలు యొక్క కుమారుడు మతూషాయేలు, మతూషాయేలు యొక్క కుమారుడు లెమేకు. ఇలా కయీను ఒక గ్రూపు జనాంగంగా పెరిగింది, షేతు ఒక జనాంగంగా పెరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులరా, హనోకు అన్నటువంటి పేరు ఎక్కడొచ్చినా ఈ వ్యక్తి ఎవరు, కయీను కుమారుడా లేక ఎరేదు కుమారుడా అన్నటువంటి ఆలోచన మనము చేయవలసి ఉంటుంది. 4వ అధ్యాయంలో ఒక హనోకును చూస్తాం, 5వ అధ్యాయంలో ఒక హనోకును చూస్తాం. 5వ అధ్యాయములో షేతు వంశావళికి సంబంధించినటువంటి ఎరేదు కుమారుడైన హనోకు, అలాగే 4వ అధ్యాయంలో కయీను కుమారుడైనటువంటి హనోకు. కనుక ఆ హనోకు వేరు, ఈ హనోకు వేరు. ఇక దేవునికి దూరమైనటువంటి జనాంగముగా అభివృద్ధి చెందినటువంటి కయీను సంతతిలో కయీను కుమారుడైన హనోకు దేవునికి దూరమైన జనాంగములకు మూల పురుషుడుగా ఉన్నాడు. అలాగే ఎరేదు కుమారుడైనటువంటి హనోకు దేవునితో నడిచిన జనాంగానికి మూల పురుషుడుగా ఉన్నాడు. ఎరేదు కుమారుడైన హనోకు దేవునితో నడిచిన వాడైతే కయీను కుమారుడైన హనోకు దేవునికి దూరమై శాపగ్రస్తమైనటువంటి జనాంగానికి మూల పురుషుడుగా ఉంటున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఇది ఇద్దరు కయీనుల యొక్క విషయము. ప్రియులరా, జాగ్రత్తగా మీరు పరిశీలించండి, జాగ్రత్తగా ఆలోచించండి. 4వ అధ్యాయంలో వచ్చేటటువంటి హనోకు, 5వ అధ్యాయంలో వచ్చేటటువంటి హనోకు వ్యక్తులు వేరు, జనాంగాలు వేరు, వాళ్ళ యొక్క గ్రూపులు వేరు, వాళ్ళ దేశాలు కూడా వేరు అన్నటువంటి విషయాన్ని మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇక మరొక వ్యక్తిని మనం చూస్తాం, అతనే లెమేకు. కయీను గ్రూపులో ఒక లెమేకు ఉన్నాడు, అలాగే
షేతు గ్రూపులో ఒక లెమెకు ఉన్నాడు. మొదట కయీను గ్రూపులో ఉన్నటువంటి లెమెకు ఎవరి కొడుకో చూద్దాం. కయీను హనోకును కన్నాడు, హనోకు ఈరాదును కన్నాడు, ఈరాదు మహాయాయేలును కన్నాడు, మహాయాయేలు మతూషాయేలును కన్నాడు, మతూషాయేలు లెమెకును కన్నాడు. అనగా మతూషాయేలు యొక్క కుమారుడే లెమెకు. ఈ లెమెకు దేవునికి దూరమైనటువంటి జనాంగములలో ఒక జనాంగానికి మూల పురుషుడు ఈ లెమెకు. ఇక మరొక లెమెకును చూద్దాం. షేతు వంశావళికి సంబంధించినటువంటి లెమెకు. గమనించండి ప్రియులరా, ఆదాము కుమారుడు షేతు, షేతు కుమారుడు ఎనోషు, ఎనోషు కుమారుడు కెయినాను, కెయినాను కుమారుడు మహయాయేలు, మహలాలేలు యొక్క కుమారుడు ఎరేదు, ఎరేదు కుమారుడు హనోకు, హనోకు కుమారుడు మెతూషెల, మెతూషెల కుమారుడు లెమెకు. గమనించారా ప్రియులరా? మతూషాయేలు కుమారుడు లెమెకు, ఇతడు దేవునికి దూరమైనటువంటి జనాంగంలో మూల పురుషుడు. ఇతడు భూమిపైన మొట్టమొదట ఇద్దరిని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి. అలాగే తన మూల పురుషుడైనటువంటి కయీను ఎలా మనిషిని చంపాడో అలాగే కయీను వలె నరహత్య చేసినటువంటి వ్యక్తి ఈ లెమెకు, అనగా మతూషాయేలు యొక్క కుమారుడైన లెమెకు. ఈ లెమెకులో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే, ఒకటి, భూమిపైన మొట్టమొదట ఇద్దరిని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి. రెండవ విషయము, కయీను వలె నరహత్య చేసినటువంటి వ్యక్తి. ఇక మరొక వ్యక్తిని గురించి ఆలోచన చేద్దాం. షేతు వంశానికి సంబంధించినటువంటి వ్యక్తిని మనం గమనిస్తే, షేతు ఎనోసును కన్నాడు, ఎనోసు కెయినానును కన్నాడు, కెయినాను మహలాలేలును కన్నాడు, మహలాలేలు ఎరేదును కన్నాడు, ఎరేదు హనోకును కన్నాడు, హనోకు మెతూషెలను కన్నాడు, మెతూషెల లెమెకును కన్నాడు. ఈ లెమెకు దేవునికి ఇష్టమైనటువంటి జనాంగానికి సంబంధించిన గుంపుకు మూల పురుషుడు. ప్రియులారా, ఈ లెమెకు సాక్షాత్తు దేవునితో నడిచినటువంటి నోవాహుకు తండ్రి. ప్రియులారా, దేవునికి ఇష్టమైనటువంటి జనాంగానికి మూల పురుషుడుగా ఇతడు ఉన్నాడు. గమనించారా ప్రియులారా? మతూషాయేలు కుమారుడు అయిన లెమెకు కయీను జనాంగానికి మూల పురుషుడైతే, మెతూషెల కుమారుడు లెమెకు దేవునికి ఇష్టమైనటువంటి జనాంగానికి మూల పురుషుడుగా ఉన్నాడు. కనుక ప్రియులరా, ఈ 4-5 అధ్యాయాలలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఏ ఏ గ్రూపులకు సంబంధించినటువంటి వ్యక్తులు మనము పరిశీలించగలిగాము. ఈ విషయాన్ని 4-5 అధ్యాయాలు చదివేటప్పుడు మీరు తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకొని వాక్యాన్ని చదువుతూ ఆత్మీయ మేలు పొందాలని మీకు ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. మరొక విషయం ప్రియులారా, 6వ అధ్యాయానికి సంబంధించి దేవుని కుమారులు నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నటువంటి సందర్భంలో అనేక మంది బోధకులు చేస్తున్నటువంటి బోధలు దేవుని కుమారులు అనగా ఎవరు, నరుల కుమార్తెలు అనగా ఎవరు అన్నటువంటి విషయానికి సందేశాలు ఇస్తున్నారు, బోధ చేస్తూ ఉన్నారు. మనము ఆదికాండాన్ని ధ్యానం చేసుకుంటున్నాం కాబట్టి ఈ సంక్లిష్టమైనటువంటి సున్నితమైనటువంటి ఈ విషయాన్ని కూడా మనము ధ్యానం చేసుకోవలసి ఉన్నది. మరొక వీడియోలో మీకు స్పష్టంగా దేవుని కుమారులు అనగా ఎవరు, నరుల కుమార్తెలు అనగా ఎవరు మీకు వివరణను అందిస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.